ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఇవాళ ఈడీ ముందుకు నటుడు ప్రకాష్ రాజ్ రానున్నారు. ప్రకాష్ రాజ్ జంగిల్ రమ్మీ యాడ్లో నటించి ప్రమోట్ చేశారు. ఇక ఇవాళ హాజరు కావాలని 10 రోజుల క్రితమే ప్రకాష్ రాజ్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు పంపింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలందరిపై కూడా ఈడీ కేసు పెట్టింది. అలాగే ఇక విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా ప్రకాష్ రాజ్ హాజరు కానున్న నేపథ్యంలో మరి పరిస్థితి ఏంటి? రైట్, ఇప్పటికే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్ కేసులోనైతే పలువురు సినీ సెలబ్రిటీలకు దాదాపు 36 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు గాను ఈడీ నుండి నోటీసులు వెళ్లడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటు పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా వీరిపైన కేసులు నమోదవ్వడం జరిగింది. వీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ను యూజ్ చేసి చాలా వరకు అమౌంట్ పోగొట్టుకున్నాము, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా పలువురు బాధితులు అయితే ఇప్పటికే దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. దీని ఆధారంగానే గతంలో చూసుకున్నట్లయితే ఇటు రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, అలాగే ఈ యొక్క ప్రకాష్ రాజులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ప్రకాష్ రాజ్ విచారణ ఉండగా ఆయన అయితే విచారణకు హాజరైనట్లుగానైతే తెలుస్తోంది. 11 గంటల సమయంలోనైతే ఆయన ఈడీ ఎదుటకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లుగానైతే సమాచారం అందుతోంది. ఇక 13న అయితే మంచు లక్ష్మి ఈ కేసుకు సంబంధించి ఆమె కూడా ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా మరి పూర్తి స్థాయిలో ఇప్పటికైతే మంచు లక్ష్మి కొంతవరకు ఈ యొక్క షూటింగ్ బిజీలో ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. తాను కూడా మరొకసారి కొంచెం సమయం కావాలని కోరే అవకాశం ఉంది. అయితే ఇటు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి గతంలో మేము ప్రమోట్ చేశాము, అంతకుముందు మాకు ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి పూర్తి స్థాయి విషయాలు తెలియకపోవడంతో మేము ప్రమోట్ చేశాము. తర్వాత ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ను మానేసి కూడా చాలా రోజులు అవుతుంది అంటూ కూడా సినీ సెలబ్రిటీలు చెప్పుకొచ్చే పరిస్థితి అయితే కనిపించింది. బట్ అయినప్పటికీ కూడా ఈ యాప్స్ ఎప్పుడు ప్రమోట్ చేసిన వారందరికీ సంబంధించి పూర్తి స్థాయి నోటీసులు ఇటు కేవలం సినీ సెలబ్రిటీలే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వెంటనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఆపేయడంతో పాటు ఇప్పటి వరకు నష్టపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ నోటీసులు వెళ్లడం, విచారణ జరగడం, అంతేకాకుండా ఈ యొక్క విచారణకు హాజరయ్యే టైంలోనైతే వారి యొక్క పాన్ కార్డు, అదే విధంగా వారి బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకురావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సమయంలో వీరు ఎంతెంత డీల్ చేశారు, ఎంతెంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఏ విధంగా ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది, అంతేకాకుండా ఎన్ని నిమిషాల ప్రమోషన్ కి, ఎన్ని రోజుల ప్రమోషన్ కి ఎంత తీసుకున్నారు అనే విషయాలపైన కూడా అధికారులు ఆరా తీసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు ఈ కేసు పైన విచారణను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రకాష్ రాజ్ అయితే ఇవాళ ఈడీ ముందుకు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఏ విషయాల పైన ఆయనను ప్రశ్నించనున్నారు, ఏ డాక్యుమెంట్స్ ఆయన తీసుకురానున్నారు, ఇంకా ఏ విషయాలపైన ఆయనను క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనే విషయం పైన అయితే కొంతవరకు ఆసక్తి అయితే నెలకొని ఉంది. రైట్ లిఖిత, అయితే అసలు ఏ టైంకి వీళ్ళ విచారణ ఈడీ ప్రకాష్ రాజ్ని విచారించనుంది? అండ్ అలాగే ఇప్పటివరకే చాలా మందిని విచారించారు కదా, ఈ నేపథ్యంలో మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఈడీ గ్యాదర్ చేస్తోంది?
ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వారికి సంబంధించి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుండి వీరికి ప్రమోషన్ కోసం వస్తున్నాయి అనే విషయం పైన కొంతవరకు ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఇది ఒక్క చోట కాకుండా ఒక్క దేశంలో కాకుండా ఇతర దేశాల నుండి వస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అంటే దీని నెట్వర్క్ అనేది ఒక్క చోట లేదు, చాలా ప్రాంతాల్లో ఉన్నట్లుగానైతే సమాచారం తెలుసుకున్నారు. కాకపోతే దాని మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోవడమే తమ ధ్యేయంగానైతే అధికారులు అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అంటే ఇంకా మిగతా వాళ్ళను విచారించిన తర్వాత బడా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తం 33 యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పూర్తి స్థాయి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన భారీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఎవరైతే సెలబ్రిటీస్ ఇప్పటికే ఈ విచారణకు హాజరయ్యారో వారిని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు అనే విషయంతో పాటు ఎంతెంత అమౌంట్ తీసుకున్నారు, ఏ విధంగా ఈ ప్రమోషన్స్ అనేటివి జరిగాయి అనే విషయాలపైన కూడా క్వశ్చన్స్ అడిగినట్లుగానైతే తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి దానికి సంబంధించిన వివరాలు మరికొద్ది రోజుల్లో బయటకు తీస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.